చెప్పు విమల్. శ్రేణి ఎక్కడున్నావురా? ఇక్కడే. పండింట్లోనా? మ్యాటర్ ఏంటి మామ? ఇటు కొంచెం వచ్చి వెళ్ళరాదు? ఏ? అది కాదురా, మూడు బాగాలేదని ముగ్గురం మందేద్దామని వచ్చాం. చేతిలో పైసా లేదురా. నువ్వు వస్తావా? కష్టం రా. సరే ఉండు, కనుక్కొని చెప్తాను. ఏమన్నాడు? పండు, ఏంటి? మా నాన్నకేదో అర్జెన్సీ అట, పిలుస్తున్నారు. మరి నన్ను వెళ్ళమంటావా? ఏంటట వాళ్ళకి? 2 రోజులు రావడం కుదరదని చెప్పేగా వచ్చావు. చెప్పాను. మరింకేంటి? ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బొక్కలో తోస్తానని చెప్పు. రాము సార్, ఆ సూట్ కేసు తీసుకురా. అలాగే సార్. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. పండు, ఏ నా మొగుడొచ్చాడు. నువ్వు బయలుదేరు. ఏమండి ఏమంటున్నారు? రావడానికి 2 రోజులు పడుతుందన్నారు. ఏమొచ్చిందో ఏమో, సర్ప్రైజ్ చేద్దామని చుట్టాడు. నువ్వు బయలుదేరు. సరే పండి. ఏ ఇట్రా. ఏంటి? ఇప్పుడు నువ్వు డోర్ తెరిచి నా మొగుడికి హాయ్ చెప్తావా? కొంపలో ఇంకెవరూ లేరు కూడా. ఏ మరి ఎలా వెళ్ళమంటారు? పైప్ పట్టుకొని దిగాల. అలా వెళ్ళాల్సిన కన్నా నాకేంటండి? నేను మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ నన్ను ఉంచుకున్నారన్న టాక్ వచ్చి బయట బ్యాడ్ అయిపోయాను. కానీ ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు. ఉల్లిపాయలు వచ్చి ఇల్లు చంటు తోమి మీ బట్టలు ఉతికి పెడుతున్నాను. ఎందుకండి నాకు ఈ బానిస బతుకు? బేబీ, ఎంత మాట అనేసావు శ్రేణి. నేను నిన్ను బానిసలా చూస్తున్నానా? నా చిట్టి మనసును నువ్వు అర్థం చేసుకోవా? ఏమండి, బయట మీ ఆయన టిక్కి టిక్కు అని బెల్లు కొడుతుంటే మీ ఎదో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందుకండి? ఏంటి ఓవర్గా వాగుతున్నావు? మర్యాదగా పై పట్టుకుపో. ఉండు. ఇదిగో ఈ 2000 తీసుకో. నీకు డబ్బులు కావాలంటే నాకెప్పట్లాగే 5 o'clock ఫోన్ చేయాలి, సరేనా? చెప్పరా. విమల్ వెళ్ళిపోయారా? ఇంకా లేదురా, బయలుదేరబోతున్నాం. అయితే అక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. రే సూపర్ రా. పనిలో పని వచ్చేటప్పుడు లీటర్ పెట్రోల్ తేమావా? సరే సరే తెస్తాలే, పెట్టు. ఆటో. రే వచ్చాడ్రా. మీద చెయ్యి వేయడమో తెలుసు, శత్రు అంటే తోలు ఒలవడమో తెలుసు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ తలపడతాను. నీలా వెన్నుపోటు పడడం నాకు తెలియదు. నాకే కాదు, నాలాంటి పేదవాళ్ళకి ఎవరికీ తెలియదు. లైఫ్ డిప్రెసింగ్ గా ఉందిరా. వచ్చే 5వ 10వ ఫోటో షూట్ చేద్దాం అనుకుంటే నాకు తగిలే ఎదవులంతా చూడ్డానికి మహేష్ బాబులా ఉండాలి, పవన్ కళ్యాణ్ లా ఉండాలంటున్నారు. ఆడి ఫేస్ బాగాలేకపోతే నేనేం చేయగలను మామా? గమ్ముని కెమెరా అమ్మేసి దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోయి వంటల పెంటలు అమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నా. అది కుదరదురా, మనం చేసింది ఓన్లీ బ్యాచులర్ డిగ్రీ. ఎందుకురా ఇప్పుడు చూడు 7 మొక్కలు వేసుకొని కూర్చుంటారు? ప్రయత్నిస్తే పనైపోద్ది. నీకేంటి రాజా, ఈజీగా అనేసావు. ఒక పెద్ద బంగ్లా లోపలికి వెళ్తున్నావు. లోపలికి వెళ్ళి ఏం పని చేస్తున్నావో ఎవరికి తెలీదు. బయటకు వచ్చేసరికి పాకెట్ నిండా పైసలు. ఎంతమందికి ఇలాంటి ఒక లైఫ్ దొరుకుతుంది చెప్పు? నేను మీకు ఎదవలా కనిపిస్తున్నా కదా? మీ ప్లేస్లో నేనున్నా తప్పుగానే అర్థం చేసుకుంటాను. కానీ లోపల లోపల ఇరుక్కుపోయిన దేవుడా అన్న ఫీలింగ్ చూడు, నాకు మాత్రమే తెలుసు. కానీ ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే డబ్బులకి డోకా ఉండదు. ఇదిగో అది ఇప్పుడు ఇలా మీ ఖర్చులకు పనికొస్తుంది. మీరంతా సెటిల్ అవ్వండి. ఆ తర్వాత ఆ ఇంటి ఆంటీ జోలికి అస్సలు వెళ్ళను. కానీ ఒకట్రా, ఈ ఎదవ ఎమోషనల్ డ్రామాలు అవన్నీ మన దగ్గర వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నోళ్ళగా ఫేస్ అదోలా పెట్టే బదులు ఏదో ఒక రోజు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో కాలర్ ఎగరేసి పొగరగా తిరగాల. ఈ పరిస్థితుల్లో పొగర ఒకటే తక్కువ. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. కానీ జీవితం ఒక చక్రం రా. ఇక్కడ గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు గెలుస్తాడు. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. వర్షం వచ్చేలా ఉందిరా, కాసేపు ఆగి బయలుదేరుదామా? నేను ఆకాశాన్ని ఒక చూపు చూస్తే చాలరా, అర్ధరాత్రి కూడా అదిరిపోయే ఎండ కాస్తుంది. వర్షం పడదంతే. హలో. హలో, రేపు సాయంత్రం 5 గంటలకి అల్కా జ్యువెలర్స్కి వెళ్ళామంటే అక్కడ క్యాష్ రెడీగా ఉంటుంది. సరే అండి. తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి. సరే అండి. నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా, ఒకే ఒకసారి చెప్పవా? చెప్పు. హలో.
పండు స్వీట్ బాయ్ పెట్టేనా? సరే అండి. అది కాదు, చాలా రోజులుగా నా మైండ్లో ఒక మ్యాటర్ రన్ అవుతోంది. నువ్వేంటి ఆ ఆంటీని మాటి మాటికి పండు పండుని పిలుస్తున్నావు? నిన్నే పిల్లడితో సినిమా చూసావా? సినిమా బాగుంటుంది. అందులో నాగార్జున టబుని పండు పండు అని పిలుస్తాడు కదా, ఆహా అలానే నేను పిలవాలని ఆర్డర్ ఇక్కడ. ఆహా. సినిమాలో అలా పిలిస్తే టబ్బు టెన్షన్ అవుద్ది, ఆ. కానీ ఇక్కడ జరిగే మ్యాటరే వేరు. ఆ? రై ఒకే ఒకసారి నీ నోరారా పండు అను. ఫీల్ అవుతున్నాడా? పండు నవ్వమంటే ఏం చేస్తున్నావు? చక్కగా ఈ టైప్లో నవ్వుతూ పండు అనుగుండు. అంతే, దగ్గరకు వచ్చేసావు. పండు చెప్తూనే ఉండు. పండు ఆహా పండు అబ్బబ్బబ్బా, మళ్ళీ చెప్పు. మళ్ళీనా? మళ్ళీ పండు పండు. ఈ తక్కువలో ఫ్లాష్ బ్యాక్ ఇంత బిల్డప్పా. యాక్చువల్లీ ఇవాళ మందు మంచి కిక్కిచ్చిందిరా, వేరే లెవెల్. జాలీగా ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ముందు వర్షం ఆగానే రూమ్కి వెళ్దాం. అర్జెంట్ అయితే నువ్వు వెళ్ళరా. పలిసింది. రాఘవా, ఎక్కడికైనా వెళ్దాంరా, ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేద్దాంరా. నాకు చోటు తెలుసు, వెళ్దామా? ఎక్కడ? డిమౌంటీ కాలనీ తెలుసా? ఎక్కడ? కమల్ హాసన్ గారి ఆఫీస్ పక్కన. ఈరోజు అక్కడికి వెళ్దాం అనుకున్నా. అది ఏదో బూత్ బంగ్లా అంటారు కదరా. చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు, వెళ్ళి చూసొద్దామా? నేను రాను. వాయ్, ఎందుకు రావురా? నాకు పొద్దున్నే పని ఉంది. 8ంటికి మా నాడి జ్యోతిష్యుడిని కలవాలి. మా అమ్మ మన 4 జాతకాలని చూపించమంది. అవునరా బాబు, అమ్మ తప్పకుండా వెళ్ళమంది. వస్తున్నదో పని ఉంది. యా, ఆ నాడి జ్యోతిష్యుడు అంతా కరెక్ట్గా చెప్తారా? అవన్నీ కరెక్ట్గానే చెప్తారు. నిన్ను చూడగానే నువ్వు ఫిగర్ వని కరెక్ట్గా కనిపెట్టేస్తాడా? శ్రీని, వర్ష ఆగానే రూమ్కి వెళ్ళిపోతాను. రేయ్. పోకిరిలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఓకేరా, ఒక్కసారి కమిట్ అయితే పక్కడి మాట అస్సలు విన్నా. రేయ్, వాడు రామ్ గోపాల్ వర్మ సినిమాకే భయపడతాడని నీకు తెలుసు కదా, వాడి దగ్గర దయ్యాలు ఇది మాడతారేంట్రా? పాపం రా వాడు. ఏంట్రా పాపం? రాఘవా, ఇందాక కమిట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ గా కమిట్ చేస్తున్నాం. రేయ్, డమ్మీ, ఇప్పుడు చూపిస్తాను రా నీకు మమ్మీ రిటర్న్స్. నన్ను మాట వినరా, నేను రాను. నన్ను వదిలేండిరా, నేను రూమ్కి వెళ్ళిపోతాను. దా రాజా, నేను చెప్పేది వినరా. నన్ను వదిలేండిరా. నేను లోపలికి రాను. నేను తీసుకెళ్ళాను. ఇంటికి వెళ్ళిపోతారా, ప్లీజ్ రా. రేయ్, దిగరా. చెయ్, దిగా. రేయ్, వాడిని మోసేరా. చెప్తే వినండిరా. విమల్ ప్లీజ్, రేయ్. నన్ను వదిలేండిరా, ప్లీజ్ రా, నేను రాను. విమల్ రే, జాగ్రత్తగా రండి రా. ఏంట్రా ఇల్లు ఇలా ఉంది? వెళ్ళిపోతావురా. సిటీ మధ్యలో ఇలాంటి చోటుని ఎలా రా ఊరికనే వదిలేశారు? దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉందిరా, ఒక్కడు ఒక్కొక్క కథ చెప్తాడు. ఆ కథలన్నీ మనకెందుకురా బావా? వీడికి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాలి. వాడిని ఎందుకు చూసారా? మూసుకోండి రా.